సభకు నమస్కారం. మా సంస్థ 13వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చేస్తున్న పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనం. చిన్నపిల్లలందరికీ కూడా మా ఆశీస్సులు. ఈ అధ్యక్షుడి తొలి పలుకు సందర్భంగా ఒక విషయాన్ని క్లుప్తంగా ముగించి సెలవు తీసుకుంటాను. ఆ తర్వాత మా ప్రతినిధి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. చాలామంది ఇప్పటికే ఒక విషయం స్పష్టంగా అడుగుతూ ఉంటారు, మీకు మీ సంస్థ వాళ్ళకి ఎంతటి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు కదా, అసలు మీకున్న ఎప్పుడు కూడా విసుగు చెందడం కానీ అలసిపోవడం కానీ ఎందుకు అనిపించదు? అలాగే మీరు అమెరికా నుంచి వచ్చేసారు కదా, ఎప్పుడైనా సరే ఈ వ్యవస్థతో ఈ మనుషులతో విసుగు చెంది వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుందా? ఇటువంటి ప్రశ్నలు చాలామంది వేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి రెండు విషయాలు చెప్తాను. మాకున్న మోటివేషన్, మా సంస్థకి మా సభ్యులకు ఉన్న మోటివేషన్ కారణాలు రెండు కారణాలు. మొట్టమొదటిది, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ఇదే ఊళ్ళో గవర్నమెంట్ హై స్కూల్లో మాకున్న ఆ తాటాకింట్లో ఒక చిన్న దీపం వెలుగులో కూర్చొని చదువుకుంటున్నప్పుడు నా మిత్రుడు సత్యప్రకాష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డాబా ఇంట్లో ట్యూబ్లైట్ కింద చదివించేవాడు దగ్గరుండి. అలాగే వాళ్ళ నాన్నగారు తనతో పాటు నాకు కూడా అవసరాన్ని కూడా తీర్చేవారు. అలాగే నేను బాగా చదువుతున్నానని తెలిసి మా స్కూల్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు చందాలు వేసుకొని ఏరేశ్వరం నుంచి కాకినాడ తీసుకెళ్ళి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ భూపతిపాలెం రాయించారు. అది పాస్ అయ్యాను. గురుకుల పాఠశాలలో 10th క్లాస్ వరకు అయిపోయింది. ఆ తర్వాత నాగార్జున సాగర్లో ఏపీఆర్జేసీలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంకు 483 483వ ర్యాంక్ వచ్చిన తర్వాత అయినా కూడా ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చదివే స్తోమత లేకపోవడంతో ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు, ఇలాంటి పెద్ద మనసు ఉన్నవారు నా కోసం ఒక బెనిఫిట్ షో కండక్ట్ చేసి కొంత ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నించారు. అది కూడా సరిపోకపోవడంతో ఒక సంస్థ వాళ్ళు, నార్త్ సౌత్ ఫౌండేషన్ ఒక సంస్థ వాళ్ళు ఈ 4 ఏళ్ళు కావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా ఆ కాకినాడ కళాశాలలో ఇంజనీరింగ్ 4 ఏళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా స్థిరపడి అమెరికాలో పనిచేసే అవకాశం లభించింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. నా కోసం మా అమ్మ పడ్డ కష్టం ఇంకొక ఎత్తు. మా ఇంట్లో ఒక చిన్న బడ్డీ కొట్టు నడుపుతూ ఉదయం 4 గంటలకి లేచి ఇడ్లీలు వట్లు వగైరా వేస్తూ పుల్లలో పెద్ద పెద్ద పుల్లల కట్టలు కొని వాటిని గొడ్డలతో స్వయంగా చీల్చి చిన్న చిన్న కట్టలు కట్టి కష్టపడుతూ చీట్లు వేస్తూ ఇలాగ ఏ పని చేస్తే ₹1 మిగులుతుంది అనుకుంటే ఆ పని కోసం కష్టపడుతూ చాలా కష్టపడింది. మా అమ్మ ఇక్కడే ఉంది, వరాలమ్మ అంటారు ఈ ఊళ్ళో. అయితే నా జీవితంలో ఇన్ని మలుపుల్లో ఎంతమంది ఇన్ని రకాలుగా నీళ్లు పోసి నీడనిస్తే ఎదిగిన ఒక మొక్క లాంటి వాడిని ఇవాళ ఒక చెట్టుగా ఎదిగిన తర్వాత ఆ నీళ్లు పోసిన వాళ్ళని ఆ నీడనిచ్చిన వాళ్ళని మర్చిపోవడం భావ్యం కాదు. అలాగే నా నీడలో మరికొంతమంది సేద తీర్చుకునే అవకాశం కల్పించడం ఒక మనిషిగా నా బాధ్యత. ఎదగడం ఒక ఎత్తు. కష్టపడితే ప్రతి మనిషి ఏదో ఒక స్థాయి ఎదుగుతాడు. కానీ ఎదుగు కొద్దీ ఒదిగి ఉండాలి. మన ఎదుగుదల 10 మంది ఎదగడానికి తోడ్పడాలి. ఈ విషయాన్ని గ్రహించగలిగాను కాబట్టి ఏదో ఒక రోజు అన్నీ వదిలిపెట్టి మా ఊరికి చేరుకోవాలి అని సంకల్పం చేసుకున్నాను, రాగలిగాను. మాకున్న మోటివేషన్లో ఇది ప్రధానమైన కారణం. నా చుట్టూ ఉన్న మనుషులు, నేను పుట్టిన ఈ నేల, నేను పీల్చిన ఈ గాలి. ఇక రెండవ విషయానికి వస్తే రెండవ కారణం ఏంటంటే, అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఒక పుస్తకం రాస్తారు. దాని పేరు గివింగ్. ఆ పుస్తకంలో ద వెరీ ఫస్ట్ సెంటెన్స్ చెప్తారు, ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అమెరికా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, but the opportunities are not. Because of that, billions of people are denied the chance to live their lives to the fullest and millions of people die each year needlessly. అంటే ప్రపంచం మొత్తం మీద తెలివితేటలు, శక్తియుక్తులు కొంచెం అటు ఇటులు అందరికీ సమానంగా ఉంటాయి, కానీ అవకాశాలు మాత్రం సమానంగా ఉండవు. ఈ కారణం చేత లక్షలాది మంది పేదరికంతో ఆకలి సాగుతూ చనిపోతున్నారు. కొన్ని కోట్ల మంది వాళ్ళు అనుకున్న స్థాయిలో జీవన ప్రమాణాలు సాగించలేకపోతున్నారు. ఆలోచన చూస్తే ఇది వాస్తవం. ఎందుకంటే ఒక మనిషి తను ఉన్న స్థాయి, తను అనుభవిస్తున్న హోదాకి
కేవలం తన తెలివితేటలు తన స్వయం కృషి కారణం అనుకుంటే మాత్రం అది అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే నాకన్నా తెలివైన వాళ్ళు, నాకన్నా ఎక్కువ కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు అవకాశాలు సరైన సమయంలో సరైన అవకాశం లేక వెనకాల ఉండిపోతున్నారు. నేను వాళ్ళతో పోటీ పడలేదు. ఏ పరీక్షలో కానీ ఏ ఉద్యోగంలో కానీ వాళ్ళతో పోటీ పడలేదు. పోటీ పడి ఉంటే కనుక ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో. సో దేర్ వాజ్ నో ఫెయిర్ కాంపిటీషన్. న్యాయబద్ధమైన పోటీ ఈ ప్రపంచంలో లేదు. ఇంకో ఉదాహరణకి, అమెరికాలో భయంకరమైన ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కొన్ని వేల మందిని ఉద్యోగాల్లో తీసేస్తారు. చాలామంది కట్టుబట్టలతో ఇల్లు అమ్మేసుకొని కార్లను ఎయిర్పోర్ట్లో పెట్టేసి ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేస్తారు చాలామంది. ఆ పరిస్థితుల్లో కూడా ఏ కంపెనీకి పనిచేయాలో నిర్ణయించుకునే అవకాశం, అదృష్టం నా చేతుల్లో ఉండేది తప్ప ఒక్క పూట కూడా ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి రాలేదు. అంటే నేను వాళ్ళందరికన్నా తెలివైన వాడినా? ఖచ్చితంగా కాదు. అవకాశం, ఈ అవకాశాలు లేక కొన్ని వేల మంది, లక్షల మంది చీకట్లో ఉండిపోతున్నారు. అంటే నా ఎదుగుదలలో వాళ్ళ పాత్ర ఉంది. అది గ్రహించకుండా నేను చాలా మేధావిని, నాకున్న ఈ స్థాయి, ఈ గుర్తింపు జీవితాంతం నేనే అనుభవిస్తాను అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఆపాలి, ఏదో ఒక రోజు నా పరుగు ఆపి అటువంటి ప్రతిభావంతులకి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం నుంచి పుట్టిందే ఈ సంస్థ పడాలా చారిటబుల్ ట్రస్ట్. దానికోసం మేమంతా గత 13 నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఏంటో ఇవాళ మీరు స్వయంగా చూస్తారు, వీళ్ళ ద్వారా మీరు వింటారు. థ్యాంక్ యూ.